హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా పూర్ణ వ్లాగ్స్. ఈరోజు మనందరి ఫేవరెట్ అయిన నోరూరించే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సాధారణంగా మనం బయట ఫుడ్ తినాలంటే ఏంటో ఒక భయం, కానీ ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అచ్చం బయట దొరికే టేస్ట్తో ఈ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా సాయంత్రం వేళ అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా స్నాక్ కావాలంటే ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన యమ్మీ యమ్మీ వెజ్ మంచూరియా తయారీని చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సన్నగా కట్ చేసిన క్యాబేజ్ తురుము 2 కప్స్ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ క్యారెట్ తురుము అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, సాల్ట్ రుచికి తగినంత, ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన సాసెస్ వచ్చేసి టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ డార్క్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పక్కనే చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుమును వేసుకోవాలి. దీంట్లోనే క్యారెట్ తురుమును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్నాక మనం పక్కనే పెట్టుకున్న సాల్ట్ ఇక్కడ రుచి చూసి తగినంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక మనకు క్యాబేజ్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మనకు తెలుస్తుంది హ్యాండ్కి మాయిశ్చర్. సో చూడండి ఇలా వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా. సో ఈ స్టేజ్లో మనం పక్కన పెట్టుకున్న పిండిని కలుపుకోవాలి. సో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. సో ఇవి రెండు వేసి బాగా కలపాలి. సో ఈ స్టేజ్లో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే క్యాబేజీకి వచ్చే వాటరే సరిపోతుంది. సో ఇలా మనం ఇంకొంచెం పడుతుంది ఫ్లోర్ అని అనిపించింది నాకు ఇక్కడ. సో అదే మీ క్వాంటిటీకి తగ్గట్టు, అంటే ఇంకొంచెం పిండి పడుతుంది అని అనిపిస్తే మీరు ఇంకొంచెం కలుపుకోవచ్చు. సో ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. హ్యాండ్కి కొంచెం ఆయిల్ రాసుకొని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పిండినంతటిని కూడా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన సైడ్కి పెట్టేసుకోవాలి. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పక్కన ఒక మూకుడు పెట్టి, మూకుడు కాస్త వేడయ్యాక ఆయిల్ పోసి వెయిట్ చేయాలి. సో ఆయిల్ కాస్త వేడయ్యాక ఇప్పుడు మనం పక్కనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. సో ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెడితే క్యాబేజీ బాల్స్ అనేవి మంచిగా క్రిస్పీగా వేగుతాయి. ఎట్ ఏ టైం లోపల కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే మాడిపోకుండా లోపల ఉడుకుతుంది, బయట మంచిగా క్రిస్పీగా అవుతాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వేయించుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే క్యాబేజ్ బాల్స్ వేయగానే వెంటనే మనం కదపకూడదు. సో వెంటనే కదిపితే వెంటనే మనం గరిటెతో కదిపితే క్యాబేజీ బాల్స్ విరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం క్యాబేజీ బాల్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకొని. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెయిట్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కాస్త వేడయ్యాక మనం పక్కనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ వేసిన తర్వాత మనం పక్కనే చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేయాలి. వేసాక కాస్త వేగాక ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేయాలి. సో ఇవి వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు సాసెస్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్. సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మంచూరియాకు థిక్నెస్ యాడ్ అవ్వడానికి, గ్రేవీ ఫామ్ అవ్వడానికి ముందుగానే ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ వాటర్ మిక్చర్ అంతటినీ కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలపండి. సో కలిపాక మనకి ఇక్కడ చూడండి గ్రేవీ ఫామ్ అవుతుంది. సో ఇలా గ్రేవీ ఫామ్ అయ్యాక మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా మనం పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీ బాల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసేయండి. సో ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ కలపండి బాగా. సో 5 మినిట్స్ కలిపాక ఇప్పుడు మనం పక్కనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి
మన మంచూరియా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో, ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. సో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! సో, మీరు కూడా మీ ఇంట్లో ఈవినింగ్ ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ బయట బండి మీద దొరికే మంచూరియా లాగే ఉంటుంది. సో, ఇది తిన్నారంటే మర్చిపోరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజా పూర్ణ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.